నిజాలు ఉన్నాయి. పోలీసులు ఏ కోణంలో ఎంక్వైరీ జరుపుతున్నారు? వాసుకి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏమైనా రిలేషన్ ఉందా, లేకపోతే కాకా గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ పార్టీలో పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొంటే వాసుతో వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్షిప్ ఏంటి, వ్యాపార లావాదేవీలకు సంబంధించిందనా లేకపోతే వ్యక్తిగత ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందన్న దానిపై కూడా పోలీసులు కూపీలాగుతున్నటువంటి నేపథ్యంతో వాసును కూడా చాలా క్లియర్గా అడుగుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్నటువంటి కారు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆయనకు ఈ పార్టీకి ఏమైనా సంబంధమా, ఆయన ఏమన్నా పార్టీకి వచ్చారా అన్న దాని కోణంలో కూడా పోలీసులు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వివరాలతో కూడా చాలా వారి ఆధార్ కార్డులతో పాటు తీసుకుని వాళ్ళ పాన్ కార్డులు కూడా తీసుకుంటున్నట్టుగా సమాచారం, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి ఇట్లా దొరికారు అనేది మీరు రావండి అంటూ కూడా వారికి ఫోన్ చేసి కనుక్కుంటారు. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కొంతమంది అయితే తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలకుండా బెంగళూరు పోలీసులు ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యం ఎదుగుపడితే ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపల చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలు కూడా బయటకు వస్తున్నారు కాబట్టి సినిమా సెలబ్రిటీస్ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క పాత్ర ఎంత ఉంది, వాసు ఎవరు, వాసు ఏం చేస్తుంటాడు, వాసుకు ఇంత పెద్ద స్థాయిలో ఎందుకంటే 100 మందిని పార్టీ ఇచ్చి పైగా వారికి స్పెషల్ ఫ్లైట్లు వేసి బెంగళూరుకు తీసుకొచ్చి ఇంత పెద్ద పార్టీ ఇచ్చాడంటే అతని హోదా ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన ఏం చేస్తాడని దానిపై కూడా పూర్తి స్థాయిలో వాసుకు సంబంధించిన వివరాలంతా కూడా కూపీలాగుతున్నారు. దాంతోపాటు డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పైగా రేవ్ పార్టీ అంటే మనకందరికీ తెలిసిన విషయమే, చాలా అశ్లీలంగా ఉంటుంది పార్టీలో, పైగా సంపన్నులు ఎక్కువగా ఇలాంటి పార్టీలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషను. సో ఈ పార్టీలో ఆ మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి కొంతమంది తమ గర్ల్ ఫ్రెండ్స్ని కూడా అక్కడ తీసుకెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. ఆ గర్ల్ ఫ్రెండ్స్ యొక్క వివరాలు కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నారు. దాంతోపాటు ఈ మోడల్స్ పాటు సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పాల్గొన్నారు కాబట్టి వారి మొత్తం వివరాలంతా కూడా సేకరించిన తర్వాత పోలీసులు మధ్యాహ్నం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక వివరాలంతా వివరించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నారు. రేఖ రానా, అదేవిధంగా 100 మందితో ఈ పార్టీని అయితే ఏర్పాటు చేశారు. అందులో చాలా మంది తెలుగువారే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తోంది. సో అంతమందిని బెంగళూరుకి తరలించడానికి వాళ్ళు ఫ్లైట్లు కూడా యూజ్ చేశారు. అంటే అంతమందితో ఆ పార్టీ జరపాలని వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు? ఆ కోణంలో ఏదైనా జరుగుతుందా దర్యాప్తు? దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ బర్త్డే పార్టీ కోసం ప్లాన్స్ నిర్వహించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ని కూడా వారు కన్సల్ట్ అయ్యారు. అక్కడ లోపల ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అతిథులకు వస్తే వారికి ఏమేమి పెట్టాలి, ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలనే దానిపై కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మెనూ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మెనూలోనే ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకందరికీ కూడా డ్రగ్స్ MDMA సప్లై చేశారు, కొకైన్ సప్లై చేశారు అనేసి కూడా అనుమానిస్తున్నారు. ఇప్పటికే వాసు నుంచి ఒక సమాచారం తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసినటువంటి ఆ పెడ్లర్స్ ఎవరు అనేది కూడా కూపీలాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అనేక కోణాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఒక పార్టీగానే ఒక రేవ్ పార్టీగానే వారు చూడట్లేదు. రేవ్ పార్టీతో పాటు డ్రగ్స్ ఎందుకంటే హైదరాబాద్లో ఉక్కుపాదం మోపుతున్నారు ఈ డ్రగ్స్ పైన. ఎందుకంటే ముగ్గురు సిపిలు కూడా ఎక్కడ కానీ ఇలాంటి ఫామ్ హౌస్ల పైన కానీ రిసార్ట్ల పైన కూడా పూర్తి నిఘా పెట్టారు. 24 అవర్స్ కూడా వారు నిఘా పెట్టారు. ఇలాంటి పార్టీలు జరిగితే వెంటనే దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ పార్టీ నిర్వహిస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారు బెంగళూరుని ఎంచుకున్నారు. బెంగళూరులో కూడా కర్ణాటకకు సంబంధించిన ఫామ్ హౌస్ ఓనర్స్ని పట్టుకుంటే అక్కడ ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ బాగా తెలిసినటువంటి వ్యక్తినే ఆయన్ని సంబంధించిన ఫామ్ హౌస్ని వారు ఎంచుకున్నారు. ఆ ఫామ్ హౌస్కి వారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళంతా పూర్తి స్థాయిలో కార్లంతా కూడా పార్క్ చేస్తారు. దాదాపు 25 కార్లు ఉన్నాయి. 25 కార్లలో కొన్ని కార్లు వెళ్ళిపోయి కేవలం 10 కార్లు మాత్రం అంటే 15 కార్లు ఉన్నాయి. అవన్నీ కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. పార్టీ జరుగుతున్నప్పుడే పోలీసులు వెళ్తున్నప్పుడు వారందరూ మంచిగా మైమర్చిపోయి మందులో ఉన్నారు, డ్రగ్స్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసిన తర్వాత వెంటనే డీజే ఆపించారు. డీజే ఆపించిన తర్వాత మొత్తం గేట్లు ఫామ్ హౌస్ గేట్లు అంతా కూడా మూపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ వన్ బై వన్ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉదయాన్నంతా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇంత పెద్ద స్థాయిలో ఎందుకంటే ఫ్లైట్లు వేయాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు ఇలాంటి పార్టీలు చేయాలంటే ఒక్క రోజుకి దాదాపు 30 నుంచి 50 లక్షల వరకు కూడా అవుతుంది అనేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ వారు చెప్తున్నారు. దానికంటే మించినటువంటి హై ప్రొఫైల్ సంబంధించిన పార్టీగానే పోలీసులు భావిస్తున్నారు కాబట్టి దాదాపు ₹1,00,00,000 వరకు కూడా ఈ యొక్క పార్టీలో ఖర్చు అయి ఉంటుంది అనేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు వచ్చినటువంటి అతిథులు ఎక్కడా కూడా వారు నిరుత్సాహపడకుండా
వాళ్ళకి సపరేట్ వంటి అక్కడ నృత్యాలు కానీ మోడల్స్తో అన్ని రకాలైన అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది రేఖ. రానా, అదేవిధంగా ఈ రేవ్ పార్టీలో భారీగానే డ్రగ్స్ సరఫరా జరగడము, వాళ్ళు వినియోగించడం కూడా జరిగి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో 100 మంది పైన కూడా ఈ డ్రగ్స్ ఎంత మేరకు తీసుకున్నారు అనే కోణంలో టెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయో, వారిపైన కేసులు కూడా నమోదు చేస్తారా? తప్పకుండా ఇప్పుడే ఎన్డీపీఎస్కి దీని చట్టం కింద మారక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తున్నారో దాని కేసు కింద ఇప్పటికే నమోదు చేశారు. వాసు పైన కేసు నమోదు అయ్యి ఉంది, అందరి మీద ఉంది. ఇప్పటికే వాళ్ళు శాంపుల్స్ కూడా తీసుకున్నారు కాబట్టి రిపోర్ట్స్లో కానీ పాజిటివ్ తెలితే వారిపైన అంతా కూడా ఈ మాదక ద్రవ్యాల కేసు చట్టం కింద నమోదు అవుతుంది. వాళ్ళందరూ కూడా అఫీషియల్గా అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సమాచారం పట్టుబడిన కార్లలో మహిళా యూనివర్సిటీ ఎన్నికల పార్టీ నడిపిన వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం. పోలీసుల దాడుల్లో ఓ తెలుగు నటి, పలువురు రాజకీయ నాయకులు పట్టుబడ్డారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీలో నటితో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరికొంతమంది నటులు, లీడర్లు రేవ్ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్పాట్ లోనే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న ఓ కారును కూడా సీసీబీ పోలీసులు సీజ్ చేశారు. తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో సీసీబీ పోలీసులు క్లూస్ టీమ్ తో సెర్చ్ చేశారు. దాదాపు 100 మంది పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. వారిలో చాలా వరకు వీఐపీలు ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన కార్లలో డ్రగ్స్ ఆనవాళ్లు వెతికారు. రేవ్ పార్టీ నడిపిన వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీపై దాడులు చేసిన సీసీబీ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. యువకుల్ని మాత్రం మీడియాకు చూపించారు. అమ్మాయిల్ని కెమెరా కంట పడకుండా తీసుకెళ్లారు. పార్టీలో పాల్గొన్న యువతంతా తెలుగువారిగా చెబుతున్నారు. ఇక మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై నటి హేమ స్పందించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీపై సీసీబీ పోలీసుల దాడుల్లో ఓ తెలుగు నటి, అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులు పట్టుబడ్డారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీ